నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షులు శేషగిరి శెట్టి, బొందిరి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, ఉప్పరి కార్పొరేషన్ డైరెక్టర్ రామగిడ్డయ్య, సదరా కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్, శ్రీలలితా పీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్యం గురూజీ, డాక్టర్ రంగయ్య, జ్ఞానేశ్వరమ్మ, రత్నప్రసాద్, మారం నాగరాజు, చీమకూరు రాజశేఖర్, రాజ్యలక్ష్మి, పెరుమాళ్ల దత్తయ్య, ఎల్వి శ్రీరాములు, రామచంద్రయ్య, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తదితరులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు మార్చి 16, 1901 సంవత్సరంలో జన్మించారని తెలిపారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మద్రాసులో జరిగిందని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గాంధీజీ బోధనలకు ప్రభావితులై సబర్మతి ఆశ్రమంలో చేరారని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి స్వాతంత్ర పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారన్నారు. ఖాదీ ప్రచారంతో పాటు పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిగా అమరజీవి పొట్టి శ్రీరాములు కొనియాడారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 1952లో ఆయన నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అనంతరం ఆయన అమరులయ్యారని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వల్లే తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, ఆయన త్యాగాన్ని తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోదని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేస్తూ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర హజ్ కార్పొరేషన్ సభ్యులు మన్సూర్ అలీఖాన్, కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవి అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు కొరకంచి రవితో పాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు కొరకంచి రవి తదితరులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను భావితరాలకు గుర్తు చేస్తూ అమరావతిలో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ₹1,00,00,000 విరాళాన్ని అందజేశారని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులయ్యారని, ఆయన త్యాగం ఫలితంగానే తెలుగువారందరికీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు. ఆయన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించటం అభినందనీయమని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తెలుగు జాతిని ఏకం చేసేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని తెలియచేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగాలను తెలుగు జాతి ఎన్నటికీ మరిచిపోదని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలో రంజాన్, ఉగాది పర్వదిన వేడుకలను హిందూ ముస్లిం సోదరులు కలిసికట్టుగా జరుపుకుని మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి పురస్కరించి టీజీ భరత్ సార్ గారి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో మేలు చేసినటువంటి మహానుభావుల్ని మేము ఈరోజు అందరం నమస్కరించుకొని పూలమాల వేసి వేయడం జరిగింది. కాబట్టి ముందుగా పొట్టి శ్రీరాములు ఆశయాల కోసం ఇంకా ముందుకు వెళ్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా
మన మినిస్టర్ గారి కార్యాలయంలో టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నివాళి అర్పించడం జరిగింది. నాయకులు, మన టౌన్ ప్రెసిడెంట్ గారు, డైరెక్టర్లు, వార్డ్ ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడికి రావడము ఘనంగా ఇక్కడ మనం ఈరోజు నివాళి అర్పించడం జరిగింది. అలాగే తెలుగు కుటుంబానికి గర్వకారణము. మేమందరం ఆయనని స్ఫూర్తితో ఆయన ఆశయాలకు నిర్వహించడానికి కట్టుబడి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మినిస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మనము ఈ వచ్చే రోజుల్లో ఈ ఉగాది పండుగ కానీ, కర్నూలులో ఈద్ కానీ అందరం కలిసిమెలిసి చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ మౌర్యంలో మన టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమం నిర్వర్తించామండి. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు తెలుగు ఐక్యత కోసం చాలా కష్టపడిన వ్యక్తి అండి. దాని గుర్తుగా ఈరోజు విజయవాడలో 58 ఫీట్ 58 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఈరోజు మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మన మినిస్టర్ గారు భరత్ గారు ఈరోజు అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. మేము కూడా ఇక్కడ కర్నూలులో పొట్టి శ్రీరాములు విగ్రహం సర్కిల్ దగ్గర అయితేనేమి, కలెక్టర్ ఆఫీసులో అయితేనేమి ఈరోజు జయంతి ఉత్సవాలని ఇక్కడ జరుపుకోవడం జరిగిందండి. ఆ భాష మాట్లాడే వాళ్ళకి అప్పుడు రాష్ట్రాలు ఏర్పడడం జరగడానికి జరిగింది. దానికి ముఖ్య కారణము మహానుభావుడు ప్రాణత్యాగాలు చేయడం అనే సందర్భంగా గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలని గుర్తించి ఈరోజు అమరావతి నగరంలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మన రాష్ట్ర మంత్రి వారు శ్రీ టీజీ భరత్ గారు ₹1 కోటి విరాళంగా ఇవ్వడం జరిగింది. ట్రస్ట్లో ఆయన కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతిని ప్రభుత్వ వేడుకగా జరపడము ఆయనకు నిజమైన నివాళని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు జాతి ఎన్నటికీ మర్చిపోదని అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శేషగిరి శెట్టి అన్నారు. నగరంలోని పూల బజార్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1 టౌన్ చిన్నమ్మవారిశాల వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ప్రతినిధులు శేషగిరి శెట్టి, విఠల్ శెట్టి, మురళీకృష్ణ, నందకిషోర్, నాగ వీరాంజనేయులు, సునీల్, వీరేష్ గుప్తా, రాఘవేంద్ర బాబుతో పాటు పలువురు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించటం అభినందనీయమన్నారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోదని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు దేశంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి చేయడం ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలిపారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం బీసీ సెల్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతిని అమరజీవి జయంతిగా మనం నడుపుకోవటం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజధానిలో అమరజీవి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మనకు అన్ని చోట్ల కూడా దీన్ని బీఫిటింగ్ మేనర్లో దీన్ని సెలబ్రేట్ చేయాల్సి రావడము దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అమరజీవి గారు వారి ఆత్మార్పణం ద్వారా సాధించి పెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ఈరోజు తెలుగువారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక గుర్తింపునివ్వడము వారి ద్వారానే సాధ్యమైంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా వారు తమ ఆత్మార్పణం ద్వారా ఈరోజు ప్రసాదించినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మనము అందరము దీన్ని డెవలప్ చేయడం ద్వారా వారి యొక్క త్యాగాన్ని మనం మరింత దాన్ని
మనం ఫలప్రదం చేసి దేశానికి ఒక మంచి ఉద్దేశము, మంచి ఉపదేశము, నెక్స్ట్ మంచి స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరం శ్రమించి మన రాష్ట్రాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టి వారి ఆత్మార్పణని మనము సార్థకత చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని, ఉద్దేశాన్ని వాడవాడలా తెలియజేసి వారిలాంటి 10 మంది దేశభక్తులను మనము ఈ సొసైటీకి స్ఫూర్తిగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దీన్ని ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి అందరికీ కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కర్నూలు చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్ నందు పొట్టి శ్రీరాముల విగ్రహానికి దండలు సమర్పించడం జరిగింది. మరి పొట్టి శ్రీరాముల గారు ఓన్లీ వైశాఖే కాదు, ఆయన తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పేసి ఇది అన్ని కులాలకు సంబంధించినది. కర్నూలులో మటుకు చాలా మటుకు ఇది వైశాఖ మాత్రమే చేస్తున్నారు. ఇది కాదు, అన్ని కులాలు తెలుగు మాట్లాడే వాళ్ళంతా కలిసి ఈ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన ఈరోజు అమరావతిలో పొట్టి శ్రీరాముల విగ్రహం, కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. మన మినిస్టర్ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, భరత్ గారు అందరూ అక్కడనే ఉండి ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాలేకపోయినారు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అందరూ ఇక్కడ వచ్చి ఆయనని నివాళులు అర్పించుకోవాలని కోరుకుంటూ, కర్నూలు ప్రజలకు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కమిషనర్ గారితో మాట్లాడినాము. ఇది డెవలప్మెంట్ కూడా త్వరలో జరుగుతుంది కాబట్టి కర్నూలు ప్రజలంతా ఇది గమనించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలకు త్యాగం చేసి 41 రోజులు నిరాహార దీక్ష చేసి అతను స్వర్గస్థులై ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏర్పడడానికి కారకుడైన శ్రీ గౌరవనీయులు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని జరుపుకుంటున్న సందర్భంగా మా కర్నూలు నగరంలో మా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడంలో మేము ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాము. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో జిల్లాలో 37,331 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో 160 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయించారు. 10వ తరగతి పరీక్షల ప్రారంభ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఉదయం నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి కనిపించింది. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకొని తమకు కేటాయించిన రూములను వెతుక్కుంటూ విద్యార్థులు బిజీగా కనిపించారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ మేరకు కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని హోంగార్డులకు రంజాన్ పర్వదినం సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని 100 మంది హోంగార్డులకు బియ్యం ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం కర్నూలు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగింది. కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ తబ్రేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి హోంగార్డులకు బియ్యం ప్యాకెట్లను అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న ప్రముఖులు మహేశ్వర్ రెడ్డి, ఈదుల దేవరబండ సుబాన్, క్వాలిటీ టైట్స్ రఫీ, మదీనా స్వీట్స్ రహంతుల్లాలను కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ శాలువాతో సత్కరించి వారి సేవాగుణాన్ని అభినందించారు. అనంతరం మౌలానా సలాం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అందరికీ రంజాన్ పండుగ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షలో ఉంటూనే ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో నిమగ్నమైన హోంగార్డులను అభినందిస్తున్నామన్నారు. పోలీసు శాఖ హిందూ ముస్లింల ఐక్యతకు, సమానత్వానికి ఒక గొప్ప నిదర్శనమన్నారు.
కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ నేర్పే క్రమశిక్షణ, త్యాగం మరియు సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి శాంతియుత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఇనిషియేషన్ తీసుకొని కానిస్టేట్ మా డిపార్ట్మెంట్లో పనిచేసే హోమ్ గార్డ్స్కి అందరికీ కూడా నిర్వహణ ప్రాజెక్ట్స్ ఇవ్వడం అనేది గొప్ప మాదిరిని భావిస్తూ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా కోఆపరేటివ్గా ఈ సబ్జెక్ట్ అవుతారని చెప్పి థ్యాంక్ చేస్తాను. సో ఆఫీసర్స్ని మా ఇచ్చిన సబ్ డివిజన్ ఆఫీసర్లకు అందరికీ తొందరగా పొరుగు సిఐ గారికి, ట్రాఫిక్ సిఐ గారికి, తర్వాత మా వస్తువులు టూటోలు సిఐ నాగరాజరావు అంటే సాక్షి గారికి బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ ఈ పండుగ బాగా హ్యాపీగా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నజీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ధర్మపేటలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చిరు వ్యాపారి నజీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ దయాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ ట్రస్ట్ హోమియో డిస్పెన్సరీ వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కార్మికులకు దుస్తులను అందజేశారు. అనంతరం ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం చిరు వ్యాపారి అయిన నజీర్ పేదలకు దుస్తులను అందచేయటం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన సూచించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో నిబద్ధతతో ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలిపారు. ఈ రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం దాత నజీర్ మాట్లాడుతూ తనకున్న సంపాదనలో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం రంజాన్ పర్వదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని తెలిపారు. తన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ భాస్కర్ రెడ్డి హాజరు కావటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముస్లిముల పవిత్ర రంజాన్ మాసము. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈరోజు బడీరాత్. ఈ బడీరాత్ రోజు ఖురాన్ వెలువడిందని ముస్లిం సోదరుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము. ఈరోజు వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఈ బడీరాత్ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము ఈ పవిత్ర రంజాన్ మాసంలో చివరి వారంలో, ఎందుకంటే చివరి వారంలో ఏదైనా కానీ పుణ్య కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, దాన ధర్మాలు కానీ చేస్తే ఆ అల్లా దయ రెట్టింపు అవుతుందని, అత్యధిక దయ పొందగలమని ముస్లిం సోదరుల యొక్క ప్రబలమైనటువంటి విశ్వాసము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా మిత్రుడు నజీరు ఇప్పుడే కాదు, ఈ సంవత్సరమే కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన పెద్ద కోటీశ్వరుడేం కాదు, చిన్న వ్యాపారి. ఆయనకు సంవత్సరం అంతా కష్టపడ్డ దాంట్లో కొంత భాగం మిగుల్చుకొని ఈ సేవకు వినియోగిస్తున్నాడు. ఈయనను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరం అభినందించాలి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళందరినీ. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ బడీరాత్ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించడం అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను, అదృష్టంగా కూడా భావిస్తున్నాను. మరొక్కసారి నేను మా మిత్రుణ్ణి అభినందిస్తూ ఈయనకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మున్ముందు ప్రతి సంవత్సరం ఇంకా అధిక సంఖ్యలో ఈ సేవా కార్యక్రమాలు జరపాలని అందరూ, ఎందుకంటే ఈయన అందరికీ దాన ధర్మాలు కాదు, ముఖ్యంగా మన కర్నూలు నగర పారిశుద్ధ కార్మికులు, వాళ్ళ లెక్క పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. కర్నూలు నగరంలో ఏ డిపార్ట్మెంట్ని తీసుకున్నా నగర పారిశుద్ధ కార్మికులు చేసేటువంటి సేవ ఎవరు చేయలేరు. అటువంటి వాళ్ళకు సేవ చేయడం అనేది మహా అదృష్టం. ఆ భాగ్యం ఈయనకు కలిగింది.
ప్రపంచంలో ఈ సర్వ సృష్టిలో భగవంతుని పిల్లలకు సేవ చేస్తే భగవంతుని ప్రసన్నత మనకు కలుగుతుంది. ఇది నేచర్లోనే ఉంది. ఆ భగవంతుడు మనం ఏం చేస్తే అది మనకు తప్పకుండా తిరిగి ఇస్తాడు. ఈరోజు రంజాన్ మాసంలో పెద్ద రాత్రి ఈరోజు, అందుకోసం ఈరోజు మేము చీరలు పంచాలని అనుకున్నాను. దీంట్లో మన సారు బాస్కెట్ సార్ వచ్చినారు, అది చాలా సంతోషం నాకు. ఎందుకంటే మన మున్సిపాలిటీ సిబ్బంది ఎన్నో కష్టపడతారు రాత్రి పగలు, అందుకోసం నేను వాళ్ళకి ఇవ్వాలనుకున్నా. అందుకు 10 సంవత్సరం వాళ్ళకి 45 సంవత్సరాలు ఇస్తున్నాను. అలాగే ఇది ఎందుకు చేయాలంటే మనం మంచి చేస్తే మనకే మంచి జరుగుతుందని మనం అనుకుంటున్నాము. ఎందుకంటే కొంచెమన్నా బాగా మనం సంపాదించిన దానం చేయాలని ఖురాన్లో రాసింది, దాని ప్రకారం మనం నడుస్తున్నాము. ఎందుకంటే 1000 రూపాయలు ఉంటే కానీ ఒక 100 అన్న పంచాలని ఉమ్మడి ప్రవక్త చెప్పినారు కాబట్టి దాని ప్రకారం మనం బీదోళ్ళకి ఎంత బీదోళ్ళు ఉంటే కానీ వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ బీదోళ్ళకి మన చుట్టాలు కానీ వీధులు ఉండేవాళ్ళు కానీ వేరే వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలా, తర్వాత అందరికీ ఇవ్వాలని ఖురాన్ చెప్తుంది. అందుకోసం మేము దాన్ని ఫాలో ఇస్తున్నాము. దానికి మన సారు వచ్చిన కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే సార్ ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రీ క్యాంప్ చేస్తున్నారు కాబట్టి సార్తో కానీ చాలా నేను నేర్చుకుంటున్నాను. అందుకోసం అందరికీ వచ్చిన కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ అన్నారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల వినతులను జాయింట్ కలెక్టర్ నూరుల్ కమల్ స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమల్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని సంబంధిత శాఖాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారం అందించాలన్నారు. అధికారులు తమ లాగిన్లలోకి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్లో ఉంచకుండా వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా నిర్దేశించిన గడువును మించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిష్కరించిన అర్జీలు తిరిగి రీఓపెన్ అయ్యే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఎట్ టు వ్యూలో అర్జీలు పెండింగ్లో ఉండకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియంవద, వివిధ శాఖల అధికారులు, జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే సిటీ న్యూస్.